హలో ఫ్రెండ్స్, ఇది జపాన్ లో 1200 ఇయర్స్ ఓల్డ్ బుద్ధా టెంపుల్. ఈ టెంపుల్ పేరు దైసోయిన్. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపుల్ బెల్స్ ఎట్లున్నాయో. ఈ టెంపుల్ బెల్స్ ని మనం చేత్తో తాకలేమన్నమాట. ఇవి న్యాచురల్ పీస్ఫుల్ బెల్స్. ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ లో 500 మెంబర్స్ బుద్ధ శిష్యులు ఉన్నారు. అందరికి రెడ్ హ్యాట్ ఉంది చూడండి. ఈ రెడ్ హ్యాట్ మన పూలమాల మాదిరిగా, మనం పూలమాల వేస్తాం కదా, అట్లా ఇక్కడ రెడ్ హ్యాట్. టెంపుల్ లోకి పోయేటప్పుడు చేతులు కడుక్కోవడానికి కూడా చూడండి ఎంత నీట్ గా వాటర్ ఉన్నాయో. ఇది మెయిన్ బుద్ధా టెంపుల్. ఇక్కడ మనం దండం పెట్టుకోవాలంటే ఇక్కడ నిలబడేసి దండం పెట్టుకోవాలి. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. 1200 ఇయర్స్ ఓల్డ్ అయినా వుడ్ తో కట్టినా కూడా ఎంత బాగుందో. చిక్కు చెదరకుండా మొత్తం డివోషనల్ గా పీస్ఫుల్ గా ఉంది చూడండి. ఇక్కడ గోల్డెన్ కలర్ లో ఇంకొక స్టాచ్యూ ఉంది చూడండి. ఇది ఫ్యూచర్ బుద్ధా అంటారు వీళ్ళు. అంటే ప్రపంచంలో కష్టాలు వచ్చినప్పుడు ఈయన కల్కి అవతారం ఎత్తి వచ్చి కాపాడతాడని వీళ్ళు నమ్ముతారనమాట. ఈ పెద్ద రెడ్ రౌండ్ ఫేస్ చూడండి, దీన్ని ధర్మా అంటారు. బోధి ధర్మ అనే బుద్ధిస్ట్ మాంక్ 9 ఇయర్స్ ఆయన తపస్సు చేసిందంట. అప్పుడు ఆయనకు కాళ్ళు చేతులు అన్ని పోయినాయంట. ఆయన కూడా తపస్సును వదలలేదంట. అందుకోసం ఈ సింబల్ ని వీళ్ళు పవిత్రంగా భావిస్తారు.